ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పాకిస్తాన్ కి సంబంధించి పిచ్చి కూతలు కూస్తోంది పాకిస్తాన్. సో చూస్తున్నాము, ఎన్నో రోజులుగా కాలాలు మారినా, ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని చేసినా కూడా పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోదు. ఎప్పటికప్పుడు తన అక్కసు వెళ్ళగక్కుతూనే ఉంటుంది. భారత్పై మరోసారి ఆరోపణలు చేస్తోంది. తాలిబాన్కి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం గెలవలేక పిచ్చి కూతలు కూస్తోంది మన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రెండు సరిహద్దు దేశాలు. ఇప్పుడు ఇవి రెండు దాడులు చేసుకుంటున్నా పాకిస్తాన్ మొదలెట్టిన ఈ మారణ హోమంలో తాలిబాన్లు తమ ప్రతాపం చూపిస్తున్నారు. బోర్డర్స్ దగ్గర పాక్ సైనికులను తరిమి కొడుతున్నారు. ఈ క్రమంలో ఆఫ్ఘన్లు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నప్పటికీ పై చేయి మాత్రం వారిదే అని తెలుస్తోంది. అయితే ఈ కాల్పులకు రెండు దేశాలు 48 గంటలు ఒకవైపు విరామం కూడా ప్రకటించాయి. ఈ క్రమంలోనే తాలిబాన్ యోధులు పాకిస్తాన్ సైనికుల ప్యాంటును తమ ఆయుధాలకు వేలాడదీసి సంబరాలు చేసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఢూరియాడ్ లైన్ సమీపంలోని తన పోస్టుల నుంచి పాక్ ఆర్మీ పారిపోయారని చెప్తూ ఉన్నారు. ఇలా పారిపోతున్నప్పుడు తాలిబాన్లు వారి దగ్గర నుంచి ఆయుధాలను దోచుకున్నారు. దాంతో పాటు పాక్ సైనికులు ప్యాంట్లను కూడా ఊడబెరికి మరీ పంపించారన్నట్లుగా తెలుస్తోంది. దీని తర్వాత తాలిబాన్లు ఆ ప్యాంట్లను వీధుల్లో ఊరేగిస్తే సంబరాలు చేసుకుంటున్నారు. తమ తుపాకులను పాక్ సైన్యం ప్యాంటును వేలాడదీసి విజయాన్ని ప్రకటించుకున్నారు. తాలిబాన్ల ఎదురుదాడి సమయంలో పాకిస్తాన్ సైనికులు డ్యూరాన్ లైన్ సమీపంలోని తమ స్థావరాల నుండి పారిపోయారని ఆఫ్ఘన్ జర్నలిస్ట్ దావూద్ జున్బిష్ నివేదించారు. కాబూల్లోని తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ శిబిరాలపై కూడా ఒకవైపు పాకిస్తాన్ దాడి చేసింది. గతంలో మనం చూసాం, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక మంత్రి ఇక్కడ భారత్ పర్యటిస్తున్న టైంలో కూడా ఇక్కడ భారత్కి రావటం వల్లే అక్కడ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ శిబిరాలకు సంబంధించి టార్గెట్ పెట్టుకొని స్థావరాలను దాడి చేయడం జరిగిందని చెప్పి ఒక్క వార్తలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారతదేశాన్ని సందర్శిస్తున్నటువంటి సమయంలోనే ఈ ఘటన జరిగింది. సో ప్రజెంట్ మరోవైపు కాల్పుల విరమణ ప్రకటించాక కూడా పాకిస్తాన్ దాడులకు ఒకవైపు పాల్పడుతూనే ఉంది. కాల్పుల విరమణ తర్వాత కూడా పాక్ తాలిబాన్లు ఘర్షణకు పడ్డాయి. బార్డర్ వెంబడి పరస్పరం దాడులకు పాల్పడుతూ ఉన్నాయి. ఈ ఘర్షణల్లో 40 మందికి పైగా కూడా ఆఫ్ఘన్ తాలిబాన్లను హతమార్చారని పాక్ సైన్యం తెలిపింది. బలోచిస్తాన్ ప్రాంతంలో కూడా ఇటు తాలిబాన్స్ దాడుకు తెగబడ్డారని, సామాన్యుల మీద కూడా కాల్పులు జరిపారని పాక్ ఆరోపిస్తుంది. దీనికి ప్రతిగానే తాము దాడులను నిర్వహించామని చెప్పింది. ఈ ఘర్షణల్లో తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ కూడా ఒకవైపు ముష్కరుల ప్రమేయం లేకుండా ఉన్నట్లు అనుమానాలు కూడా వ్యక్తం చేసింది. సరిహద్దులో కూడా ఆఫ్ఘన్లు పోస్టులను ధ్వంసం చేసి ఇటు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. సో మొత్తానికి మనం చూస్తున్నాం, తాలిబాన్ల వెనుక భారత్ ఉందంటూ ఒకవైపు పనికి మాలిన వాదనలు చెప్తోంది. అంటే ఏది చేయలేక ప్రతి విషయంలో ఎక్కడ ఏం జరిగినా కూడా భారత్ పైనే వేస్తోంది. భారత్ని మధ్యలో తీసుకురావటం, భారతదేశం వాళ్ళకి సంబంధించిన వాళ్ళే చేశారని చెప్పడం, ఏదో ఒక రకంగా వాళ్ళ బుద్ధిని మాత్రం చూపిస్తూ ఉంది. ఢిల్లీలో జరుగుతున్నాయని పాక్ రక్షణ మంత్రి ఆఫీస్ నుంచి భారత్ తరఫున ఆఫ్ఘన్ యుద్ధం చేస్తోందని చెప్పి ఆసిఫ్ చెప్పడం జరిగింది. తాలిబాన్లతో యుద్ధంతో ఒకవైపు చేతులెత్తేసినటువంటి పాకిస్తాన్ పూర్తిగా ఓడితే పరువు పోతుందని ఇటు కాల్పుల విరమణ చేసుకున్నట్లుగా మనకి సమాచారం ఉంది. అయితే భారత్తో ఆఫ్ఘన్ స్నేహాన్ని జీర్ణించుకోలేకపోతుందని చెప్పొచ్చు. ఇప్పుడు చూస్తున్నటువంటి మాటలు వింటూ ఉంటే యుద్ధంలో ఒకవైపు తాలిబాన్లు పై చేయి సాధించినప్పటికీ కూడా వారికి భారత్ సాయం చేసిందంటూ ఇటు ఆరోపణలు చేస్తోంది. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తాకి భారత్ టూర్తో పాక్లో ఒక్కసారిగా మనకు అసహనం వ్యక్తం ఇందాక చెప్పినట్లుగా తిరిగి తాలిబాన్లు చేసిన అటాక్ను చూసి పాక్ బెంబలెత్తిపోయిందని చెప్పొచ్చు. కాల్పుల విరమణ ప్రకటించి కాళ్ళ బేరానికి వచ్చినటువంటి పాక్ ఒకవైపు పాకిస్తాన్ ఊహాగానాలు ఒక రకంగా ఉన్నాయి. అలాగే ప్రతి విషయంలో కూడా భారత్ పైన ఏదో ఒక మాట అంటూనే ఉంది, ఏదో ఒకటి అలిగేషన్ వేస్తూనే ఉంది. ఇప్పుడు భారతే తాలిబాన్తో కలిసి స్నేహం వల్ల ఇలా జరుగుతోంది అని చెప్పి ఒకవైపు వాళ్ళు పాకిస్తాన్ ఎంత చెడ్డగా చెప్పినా భారత్ సత్తా ఏంటో ఒకవైపు ప్రపంచానికి చాటి చెప్తుందని చెప్పొచ్చు. సో ప్రజెంట్ భారత్ సాయం చేసిందనే ఒకవైపు పాక్ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ అది ఎలాంటి నిజం కాదు. కానీ ప్రస్తుతం అయితే పాకిస్తాన్ చేసినటువంటి ఆరోపణల వెనుక ప్రస్తుతం భారతదేశం మీద ఎవ్రీ టైం ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, ఎందుకు ఇలా రియాక్ట్ అవుతుంది అని చెప్పి పలువురు నేతలు చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ,
పాకిస్తాన్లో ఒక్కసారిగా అసహనం పెరిగిందని తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే భారత్పై వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత్ సపోర్ట్ తీసుకొని తాలిబాన్లు వాళ్ళు ఇలా చేస్తూ ఉన్నారని చెప్పి ఇలా ఆరోపణలు వరుస ఏదో ఒక రకంగా ఆరోపణలు చేయటం ఏ విధంగా చూడాలి, అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? తన అక్కసును వెళ్లగొక్కుతోంది. తాలిబాన్లతో గెలవలేక భారత్ పై అనవసరమైన ఆరోపణలు చేస్తోంది. అంటే తాలిబాన్ల వెనుక భారత్ ఉందంటూ అంటే వారితో యుద్ధంలో గెలవలేక దీని వెనుక భారత్ ఉంది అనే వాదనను వారు చేస్తున్నారు. అంటే నిర్ణయాలు కాబూల్లో కాకుండా ఢిల్లీలో జరుగుతున్నాయంటూ కూడా పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. భారత్ తరఫున యుద్ధం చేస్తున్నట్టు కూడా ఆసిఫ్ ఇటీవల ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే తాలిబాన్లతో యుద్ధంలో చేతులెత్తేసింది పాక్, ఇక పూర్తిగా ఓడిపోతే పరువు పోతుందని ఈ కాల్పుల విరమణ నిర్ణయాన్ని తీసుకుంది. భారత్ తో ఆఫ్ఘనిస్తాన్ స్నేహాన్ని జీర్ణించుకోలేక పాకిస్తాన్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లుగానే ప్రధానంగా అర్థమవుతుంది. యుద్ధంలో పైచేయి సాధించిన తాలిబాన్లు వారికి భారత్ సహాయం చేస్తున్నట్టు కూడా పాక్ ఆరోపణలు చేస్తున్నారు. అంటే యుద్ధంలో తాలిబాన్లు పరిచయం సాధించారు, అయితే వారికి భారత్ సహాయం చేస్తుంది అనేది ప్రధానంగా వారు కొన్ని విమర్శలు ఆరోపణలు కూడా చేస్తున్నారు. ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి ముత్తాఖి భారత్ టూర్ కు రావడంతోనే పాక్ లో ఒక్కసారిగా అసహనం అనేది పెరిగిపోయింది. ఆ వెంటనే తాలిబాన్లపై పాకిస్తాన్ దాడికి తెగబడింది. కానీ తిరిగి తాలిబాన్లు చేసిన అటాక్ ను చూసి పాక్ బెంబేలెత్తిపోయింది. కాల్పుల విరమణ ప్రకటించి కాలబేరానికి పాకిస్తాన్ వచ్చింది. అయితే గతంలో కూడా ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఇటు పాకిస్తాన్ భారత్ కు మధ్య యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఆఫ్ఘనిస్తాన్ ఇటు తాలిబాన్ మంత్రి కూడా గతంలో కూడా విదేశాంగ శాఖ మంత్రిని ఇటు భారత్ కు సంబంధించిన పలువురు కీలక ఉన్నత స్థాయి అధికారులను కూడా వారు కలిశారు. ఆ సమయంలో కూడా వీరు పాకిస్తాన్ కు దూరంగా ఉంటూ వచ్చారు. పాకిస్తాన్ వ్యతిరేకంగా భారత్ కు సహాయం చేస్తామంటూ కూడా గతంలో కూడా ఆపరేషన్ సింధు సమయంలో కూడా వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రజెంట్ ఇప్పుడు ఇటు ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన ఇటు ప్రధానంగా వీరు ఎవరైతున్నారో తాలిబాన్ లో చేతిలో పాకిస్తాన్ సైన్యం పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఇటు తాలిబాన్ల చేతిలోనూ మరొక బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇటు బలూచిస్తాన్ సంబంధించిన ప్రత్యేక దేశం కావాలంటే వారు కూడా పాకిస్తాన్ ఆర్మీ పైన పాకిస్తాన్ ప్రభుత్వం పైన దశాబ్ద కాలంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వారు వైపు దాడి చేస్తున్నారు, మరోవైపు తాలిబాన్లు దాడి చేస్తున్నారు. గతంలో భారత్ దాడి చేస్తుంది. ఈ ముప్పిట కార్యం తట్టుకోలేక అసహనం వ్యక్తం చేస్తూ అక్కసును వెలిగించే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే వైపు గతంలో అంటే భారత ఆపరేషన్ సింధూర్ ముందు నుంచే తెహరీక్ తాలిబాన్ సంబంధించిన వారు దాడి చేస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ పైన, మరో బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడి చేస్తుంది. మధ్యలో వైజాగ్ ర్యాలీలో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన తర్వాత పాకిస్తాన్ పైన భారత్ యుద్ధం ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసి అప్పుడు పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరాలున్నాయి అన్ని దాడి చేసి యుద్ధాన్ని మొదలు పెట్టింది. అప్పుడు ఒకవైపు యుద్ధం భారత్ నుంచి దాడి ఎదుర్కొంటుంది, మరోవైపు అంతర్ యుద్ధాన్ని కూడా గతంలో ఎదుర్కోదు. అంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆ రెండు ఒకవైపు తాలిబాన్లు, మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళందరూ ఒకవైపు దాడి చేస్తుంటే మరోవైపు భారత్ దాడి చేస్తుంది. ఎవరిని దాడిని ఎదుర్కోలేక వారు ముప్పిటి దాడిని తట్టుకోలేక కూడా ఉక్కిరి బిక్కిరైన పరిస్థితి గతంలో కనిపించింది. మళ్ళీ ఇప్పుడు కూడా భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పటికీ కూడా అంతర్యుద్ధాన్ని సొంత దేశంలో ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లు, మరోవైపు బలూచ్ లిబరేషన్ కు సంబంధించిన వారు కూడా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఎవరిని ఎదుర్కోలేక చేతులు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాలిబాన్ల చేతిలో ఘోర ఓటమి చవి చూసి అంటే ఇంకా యుద్ధాన్ని కొనసాగితే ఓడిపోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందనేది భావించి వారు చేతులు ఎత్తేసి కాలబేరానికి వెళ్లి కాల్పుల విరమణ ఒప్పందానికి వాళ్ళు వచ్చారు. ప్రజెంట్ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి. కానీ వెనుక ఉందంతా కూడా కాబూల్లో యుద్ధానికి సంబంధించి కానీ దాడులకు సంబంధించి ఇటువంటి చర్చలు జరగడం లేదు. కేవలం ఢిల్లీ వేదికగా ఈ దాడులకు సంబంధించి కీలక వ్యూహాలన్నీ కూడా అక్కడే జరుగుతున్నాయి. సూత్రధారంగా కూడా భారతే అదే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు కాబూల్ లో జరగాల్సిన నిర్ణయాలు భారత వేదిక ఢిల్లీ వేదిక జరుగుతున్నాయి. భారత్ మీద వెనుక ఉంది అని కూడా ప్రధానంగా వారు కొన్ని అక్కసు వెలగక్కుతూ కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి అధికారిక ఆధారం అయితే వారి దగ్గర లేవు. కేవలం ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో తాలిబాన్ చేతుల్లో ఓడిపోతామని భయంతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే ప్రధానంగా అర్థమవుతుంది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా పాకిస్తాన్
ఏమీ చేయని తోచిన స్థితిలో ఉంది. ఎప్పటికీ పాకిస్తాన్ ఇంకా మారదు, వక్రబుద్ధి ప్రదర్శిస్తూనే ఉంటుంది. ఎప్పుడు చూసినా కూడా ఇలాంటి ఘటనలు వస్తున్నప్పటికీ కూడా, ఎన్ని జరుగుతున్నా ప్రపంచ దేశాల్లో ప్రతి దేశంతో ఏదో ఒక వివాదం పెట్టుకుంటున్నప్పటికీ కూడా ఈ పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధి అయితే మారటం లేదని చెప్పాలి. సో ప్రజెంట్ చూస్తున్నాం కదా, ఒక్కసారిగా పాక్ సైన్యంపై తాలిబాన్లందరూ కూడా యుద్ధం ప్రకటించినటువంటి నేపథ్యంలో వాళ్ళు తాలిబాన్లపై కాల్పు విరమణలు ఒప్పందంకి వచ్చారు కాబట్టి సో ప్రజెంట్ భారత్ చేస్తుంది సాయం అని చెప్తూ ఉన్నారు. మరి యుద్ధంలో తాలిబాన్లు పైచేయి సాధించినందున ఒకవైపు సంబరాలు జరుపుకుంటున్నారు, మరోవైపు పాకిస్తాన్ మాత్రం ఇలాంటి ఆరోపణలు చేస్తూ మిగిలిపోతూనే ఉంది.